గోపురానికి స్వాగతం. మోహిని ఏకాదశి విశేషం ఏమిటి? మోహిని ఏకాదశి మనకి వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు ఏర్పడుతుంది. అంటే శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. దీనికి రెండు రకాల కథనాలు ఉంటాయి. మోహిని ఏకాదశి అని దీనికి రావడానికి మనకి రెండు రకాల కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే, ఒకటేమో పాల సముద్రం అంటే క్షీర సముద్ర మథనం జరిగిన తర్వాత అమృత భాండం వచ్చిందని మనకందరికీ తెలుసు. ఈ అమృత భాండం వచ్చిన తర్వాత దేవతలు రాక్షసులు కూడా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి కావాలని ఎవరికి వాళ్ళు తగవులాడుకున్నట్ట. ఆ సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి, అంటే ఆయన ధర్మ రక్షణ కోసం ఎన్నో మాయలు చేస్తాడు, ఎన్నో అవతారాలు ఎత్తుతాడు. కేవలం ఆయన దృష్టి ధర్మాన్ని రక్షించడం వైపు మాత్రమే ఉంటుంది. అంటే దేవతలు రాక్షసులు అనడంలోనే ఇక్కడ మనకి విభాగం తెలుస్తుంది. అంటే దేవతలు ఒక మనిషి, అంటే దేవతలు ఒక వర్గం, తర్వాత రాక్షసులు ఒక వర్గం. ఎవరికి న్యాయం జరిగింది అనే దానికంటే కూడా అసలు దేవతలు అంటే ఏమిటి, రాక్షసులు అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. దేవతలు అంటే ధర్మాన్ని మాత్రమే ఆచరించేటువంటి వాళ్ళు, ధర్మ రక్షణ చేసేవాళ్ళు, ధర్మంగా నడుచుకునేవాళ్ళు అనేటువంటి అర్థం. అందుకే వాళ్ళు దేవతలయ్యారు, సత్వగుణం కలిగి ఉంటారు వాళ్ళు. అందుకని ధర్మ రక్షణ కోసం మాత్రమే ఎప్పుడూ కూడా భగవంతుడు దేవతలకి పక్షపాతిగా ఉంటాడు, అంటే ధర్మానికి పక్షపాతిగా ఉంటాడు. మరి రాక్షసులు అంటే, రాక్షసులకు ఎలాంటి గుణాలుంటాయి? కఠినత్వం ఉంటుంది, చేయకూడని అసుర గుణాలు అంటే ఇంకొకరిని హింసించేటువంటి తత్వం ఉంటుంది, అణకతొక్కేటువంటి తత్వం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. ఆ తర్వాత కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి బలహీనతలు వాళ్ళకి ఉంటాయి. దానితో ఏదైనా చేయటానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఎలాంటి క్రూరమైనటువంటి విషయాలైనా కూడా చేయటానికి వాళ్ళు వెనకాడరు. కాబట్టి వాళ్ళని రాక్షసులు అంటారు. అంటే మరి న్యాయం ఇక్కడ ఎవరికి జరగాలి? క్రూర కృత్యాలు చేసే వాళ్ళక, ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళక? అంటే ఎవరైనా చెప్పేదేమిటి, ధర్మాచరణ చేసే వాళ్ళకి కావాలి అని. మరి ఇద్దరూ కొట్లాడుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ రాక్షసులు కూడా ఏంటంటే తపోబలం కలిగినటువంటి వాళ్ళు, అసుర గుణంతో తామస గుణంతో తపశక్తి కలిగిన వాళ్ళు, ఆ తపస్సుతో వరాలు పొందినటువంటి వాళ్ళు. అంటే దేవతలతో సమానంగా వాళ్ళకి శక్తి ఉంది, వరప్రభావం ఉంది. అందుకని ఒక్కొక్కసారి దేవతలు కూడా వాళ్ళతో ఓడిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తపశక్తి కూడా తోడైంది కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ విష్ణుమూర్తి ఏదో ఒక అవతారంలో రావాలి, ధర్మ పరిరక్షణ చేయాలి, దేవతల్ని రక్షించాలి. అది ఈ సందర్భంలో కూడా జరిగింది. మరి అమృతాన్ని అసురులు తాగేస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళకి అసలు మరణమే ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా మితిమీరిపోతాయి. సజ్జనులకి, ధర్మాచరణ చేసే వాళ్ళకి లోకంలో ఎక్కడ కూడా రక్షణ దొరకదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఏదైనా చేసి మాయ చేసైనా సరే ధర్మ పరిరక్షణ చెయ్యాలి. అందుకని విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి దేవతలకి ఆయన ఈ అమృతాన్ని పంచాడు. ఆ తర్వాత ఈ రాక్షసులకి దొరకకుండా ఆయన చేశాడు. అందుకని ఈ రోజు ఆయన ఉద్భవించాడని, ఈ రోజు అంటే ఈ మోహిని ఏకాదశి రోజు ఆయన అవతారం ఎత్తాడు, మోహిని అవతారం ఎత్తాడు. కాబట్టి దీనికి మోహిని ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అని ఒక కథనం మనకి కనిపిస్తోంది. మరొక కథనంలో ఏమిటి అంటే, పూర్వం ఒక వ్యాపారి ఉండేవట. ఆ వ్యాపారి చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ సంపాదించిన ధనాన్ని ఏం చేశాడు? చాలా డబ్బు ఉంది కదా, మదమాశ్చర్యాలు కూడా అతనికి బాగా పెరిగిపోయాయి. స్త్రీలోనుడు అయ్యాడు. తర్వాత తాగడం, తిరగడం, అసలు చేయకూడని దుష్కృత్యాలన్నీ చేసి తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా ధర్మాచరణ కాకుండా దుర్వినియోగం చేశాట. పాపం పాలయ్యాడు. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి ధనం పోయింది. అతనికి ఉన్నటువంటి అందరూ మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా అతన్ని వెలివేశారు. ఆ తర్వాత దిక్కు తోచనటువంటి స్థితిలో దిక్కులేనటువంటి వాడై ఆహాకారాలు చేస్తూ అడవులు పట్టుకుని పోయాట. ఆ అడవులు పట్టుకుని పోయిన తర్వాత ఎక్కడో అతనికి కొంత పూర్వపుణ్యం ఉండటం చేత ఒక ముని తారసపడ్డాట. ఆ ముని ఏం చేశాడంటే, వైశాఖ శుద్ధ ఏకాదశి వ్రతం చేయమన్నట. అంటే ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పాడు. ఈ రోజు నుంచి ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యి, ధర్మాచరణ చెయ్యి, విష్ణుమూర్తిని నమ్ముకో, ఆయన పాదాల చెంత చేరు, అప్పుడు నీకు పాప విముక్తి అవుతుంది అని చెప్పాట. అప్పుడు ఆ వ్యాపారి ఈ ఏకాదశి వ్రతాన్ని చేశాట. విష్ణుమూర్తి దగ్గర తనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా పరిహారం చేయమని వేడుకున్నట్ట.
ఇక మరు జన్మలో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్పేసి వేడుకున్నట్ట. తత్ఫలితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి అతను మళ్ళీ తనకు తిరిగి కావలసినవన్నీ కూడా పొందాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మోహిని ఏకాదశి అని చెప్పుకోవడానికి ఏమిటంటే ఈ ఏకాదశి రోజు ఆయన ఈ వ్రతాన్ని ప్రారంభించాడు కాబట్టి దీనికి మోహిని ఏకాదశి అని పేరు వచ్చిందని కూడా మనకి కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. అందుకని ఎవరు ఈ రోజు మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కొలుస్తారో, ధర్మాచరణ కావాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఎలా దేవతలకి అమృతాన్ని పంచాడో అదేవిధంగా ఈ రోజు పూజ చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆయన అమృతాన్ని పంచుతాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సర్వమంగళాదేవి శక్తిపీఠ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? మనకి సర్వమంగళాదేవి శక్తిపీఠం గయా క్షేత్రంలో కనిపిస్తోంది. గయ ఎక్కడ ఉంది? మనకి బీహార్ రాష్ట్రంలో ఉంది. అంటే పాట్నాకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తారు. కాశీకి వెళ్లిన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా గయా క్షేత్ర దర్శనం చేసి వస్తూ ఉంటారు. అక్కడ వెలిసిన మహాతల్లి సర్వమంగళాదేవి, గదాధర సహోదరి సర్వమంగళాదేవి నమోస్తుతి అనేటువంటి మాట చెప్తారు. అంటే ఇక్కడ ఈవిడికి సర్వమంగళాదేవి అనే పేరు రావడానికి కారణం ఏమిటంటే ఈవిడ సర్వమంగళ శక్తిత్రయ స్వరూపిణి అంటారు. అంటే శక్తిత్రయం అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలిసినటువంటి రూపం అని చెప్తారు. సచ్చిదానంద రూపిణి అంటారు. అంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, ఆనందాన్ని భక్తులకి ఆవిడ పంచుతుంది. అయితే ఈవిడ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? మనం ఏం చెప్పుకుంటున్నాం? శక్తి పీఠాలన్నీ ఏ విధంగా వెలిసాయి మనకి? ఎప్పుడైతే సతీదేవి తన ఆత్మాహుతి చేసుకుందో ఆవిడ పార్థివ శరీరం నుంచి వచ్చినటువంటి శరీర ఖండాలు ఒక్కొక్క ప్రాంతంలో పడటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఒక్కో శక్తి పీఠంగా నిలిచింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మరొకటి ఉంది. ఏమిటంటే ఈ క్షేత్రంలో ఎవరు పితృదేవతలకి పితృతర్పణాలు చేస్తారో, శ్రాద్ధ కర్మలు చేస్తారో వాళ్ళకి, వాళ్ళ తరాలకి అంటే ముందు తరాల వాళ్ళందరికీ కూడా నరక ప్రాప్తి నుంచి వాళ్ళ పితృదేవతలను తర్పించి వాళ్ళకందరికీ కూడా మోక్షాన్ని ఆవిడ ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. తద్వారా ఆ చేసిన వ్యక్తికి ఉన్నటువంటి పాప పరిహారమై వాళ్ళకి వంశానుక్రమంగా ఉన్నటువంటి శాపాల నుంచి విమోచనం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఈవిడ సర్వమంగళాదేవి, ఈవిడని విష్ణు సహోదరి అంటారు. ఇక్కడ విష్ణు సహోదరి, గదాధర సహోదరి అనడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు ఉనికి ఉన్నాయి. అంటే ఇది విష్ణు క్షేత్రంగా కూడా చెప్పుకుంటారు. విష్ణు పాదుకలు ఇక్కడ ఉంటాయి అంటారు. తర్వాత ఏమిటంటే ఎప్పుడు కూడా పార్వతీదేవిని అంటే శక్తి స్వరూపిణి అయినటువంటి మహాశక్తిని విష్ణు సహోదరి అంటూ ఉంటారు. మామూలుగా చెప్పేది ఏమిటంటే శివకేశవులకి భేదం లేదు అని. అయితే లక్ష్మీ శివాత్మిక అని, శివస్వరూపం అని అంటే స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి శివశక్తి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదేవిధంగా అమ్మవారిని విష్ణు సహోదరి అంటారు. అంటే విష్ణుమూర్తికి ఆవిడికి తేడా లేదు అనేటువంటి విషయం చెప్తారు. అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ శక్తిని విష్ణు సహోదరిగా చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటిది కూడా ఏమిటంటే ఇది విష్ణు క్షేత్రంగా చెప్పబడింది. అంటే విష్ణు పాదుకలు ఇక్కడ ఉన్నాయి అంటారు. ఆయనకి సహోదరిగా ఇక్కడ ఈవిడ శక్తి స్వరూపిణిగా వెలిసింది అనేటువంటి మాటలు చెప్తారు. అందుకని ఎవరు ఇక్కడ ఆవిడని కొలిచినా కూడా ఆవిడ సర్వమంగళాదేవి. సర్వమంగళ అంటే మంగళం అంటే శుభం. ఎలాంటి శుభం? సర్వ శుభాల్ని ఆవిడ చేకూరుస్తుంది. ఇక్కడ ఎవరు పూజించినా వాడికి శుభాలు చేకూరుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఎవరు గయాక్షేత్రానికి వెళ్ళినా అక్కడ పితృతర్పణాలు చేయటంతో పాటు ఈ సర్వమంగళాదేవికి పూజలు చేసి ఆవిడ ఆశీర్వచనాన్ని, అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. గయాక్షేత్ర విశేషం ఏమిటి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సర్వమంగళాదేవి గయాక్షేత్రంలో ఉంది అంటారు. అసలు ఈ క్షేత్రానికి గయా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? దీనికి మనకి పురాణాల్లో కొన్ని కథలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే పూర్వకాలం గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవట. ఆ రాక్షసుడు అయినప్పటికీ కూడా అతనికి కొన్ని మంచి కోరికలు ఉండేవి. ఒకసారి ఆయన తపస్సు చేశాట విష్ణుమూర్తి గురించి. తపస్సు చేసి ఏం కోరాడు? నా శరీరాన్ని ఎవరు తాకితే వాళ్ళందరికీ కూడా మోక్షం లభించాలి అనుకున్నట్ట. ఆ కోరిక కోరాట. మరి తపస్సు చేశాడు కదా, లోక కళ్యాణాన్ని కోరాడు కదా, అందరికీ మేలును కోరాడు కదా. అందుకని భగవంతుడు కాదనడానికి లేదు, తధాస్తు అని వెళ్ళిపోయాడు. ఇంకేముంది?
ఈ గయాసురుడు తన శరీరాన్ని ఎంతో దూరం వ్యాపింపచేసేశాడు. అలా చేయటం వల్ల ఏమైందంటే ఎవరు ఆయన శరీరాన్ని తాకితే చాలు వాళ్ళకి మోక్షం వచ్చేసింది. స్వర్గానికి నరకానికి ఎవరు వెళ్ళటం లేదు, ఏకంగా దేవుడిలో ఐక్యమైపోతూ ఉన్నారు. ఎవరు మానవుడే కాదు, పశుపక్షాదులు క్రిమికీటకాలు కూడా మోక్షాన్ని పొందుతూ ఉన్నాయి. స్వర్గం నరకం ఖాళీ అయిపోయిందిట. ఇదేమిటి అసలు లోకంలో జరగవలసినటువంటి ప్రక్రియలేవి కూడా జరగట్లేదు, పాపాత్ములంతా కూడా మోక్షాన్ని పొందుతున్నారు, ఇది ఇలా జరగటానికి వీల్లేదు, అందుకని ధర్మ పరిరక్షణ జరగాలి, అందుకేం చేయాలి అని చెప్పేసి దేవతలంతా కూడా ఆలోచించారట. గయాసురుణ్ణి ఒక కోరిక కోరారు, నీ శరీరాన్ని క్షేత్రంగా చేసుకొని దాని మీద మేము హోమం చేయాలనుకుంటున్నాం, లోకక్షేమం కోరి అంటే ఆయన మహా సంతోషించి అలాగే అని చెప్పేసి ఒప్పుకున్నట్ట. ఒప్పుకున్న తర్వాత ఆయన శరీరం మీద హోమకుండాన్ని పెట్టి దేవతలంతా కూడా హోమం చేయడం మొదలెట్టారట. అప్పుడు ఆ శరీరం ఏమిటంటే ఆ వేడికి తట్టుకోలేక కదులుతూ ఉందిట. ఈ కథ ఇలా ఉంటే పక్కన ఏమిటంటే యమధర్మరాజు పుత్రి ధర్మవ్రత, ఆ ధర్మవ్రతని మరీచి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత నిత్యంగా కూడా ఆవిడ చేసేటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఆవిడ నెరవేరుస్తూ ఉండేది. ఒకరోజు ఆవిడ పనులలో ఆవిడ భర్త అయినటువంటి మరీచి మహర్షికి కొన్ని పొరపాట్లు కనిపించి ఆవిడ్ని శిలవైపో అని చెప్పి శపించట. నేను చిన్న పొరపాట్లే చేశాను కానీ తప్పులేమీ చేయలేదు, నా భర్త నన్ను శిల అయిపోమని చెప్పేసి శపించాడు అని చెప్పేసి ఆవిడ విలపించి దాన్ని ఎదుర్కోవడానికి తిరిగి తపస్సు మొదలెట్టిందిట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, ఈ తపస్సు నీకు న్యాయమైంది కాదు, ఆయన చేసినటువంటి శాపం నీకు సరైనటువంటిదే, ఇది లోక కళ్యాణం కోసమే ఆయన చేశాడు అని చెప్పేసి విష్ణుమూర్తి ఆవిడికి చెప్తే అప్పుడు ఆవిడ ఆ తపస్సును ఆపేసిందిట, శిలగా మారిపోయిందిట. అయితే శిలగా మారే ముందు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరిందిట. ఆవిడ కూడా ఏమిటంటే ఇక్కడ శిలగా మారింది గయాక్షేత్రంలో, ఎవరైనా సరే నా తల మీద ఈ శిల మీద పాదం మోపి నిన్ను పూజిస్తే వాళ్ళకి ముక్తిని ప్రసాదించు తండ్రి అని చెప్పేసి ఆవిడ విష్ణుమూర్తిని వేడుకుని అక్కడ ఆవిడ శిలగా మారిందట. అప్పుడేం చేశారంటే ఈ కదులుతున్నటువంటి గయాసురుడి శరీరానికి అది కదలకుండా ఉండటానికి ఈవిడ శిలని అడ్డుగా పెట్టాట. అప్పుడు విష్ణుమూర్తి తన 2 పాదాల్ని ఈ శిల మీద ఒక పాదాన్ని, గయాసురుడి హృదయం మీద ఒక పాదాన్ని పెట్టి ఆయన నిలిచేట. అలా విష్ణు పాదుకలు ఇక్కడ ఒకటేమో ఈ ధర్మవ్రత శిలరూపంగా మారిన తర్వాత ఆవిడ తల మీదను, మరొకటి గయాసురుడి హృదయం మీద ఉండటం వల్ల ఇది గయాక్షేత్రంగా మారింది అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఎవరైనా సరే తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ విష్ణు పాదుకల దగ్గర పితృతర్పణం చేయాలి, శ్రాద్ధకర్మ చేయాలి. అలా చేయటం వల్ల వాళ్ళ పితృదేవతలంతా కూడా ముక్తిని పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ 4 క్షేత్రాలు కనిపిస్తాయి. ఒకటి ఏమిటంటే వటవృక్షము, మరి ఒకటేమో సర్వమంగళాదేవి ఆలయము, మరొకటి ఈ విష్ణు పాదుకలు, ఇలా 4 చోట్ల. మరొకటి ఏమిటంటే ఇక్కడ ఒక ఫల్గుని అనేటువంటి నది ఉంది, ఆ నదీ తీరం. ఇలా 4 చోట్ల కూడా ఈ పితృతర్పణాలు వదులుతూ ఉంటారు. అక్కడ ఈ పితృతర్పణాలు వదలటం వల్ల, పితృకార్యాలు చేయటం వల్ల పితృదేవతలకి ముక్తి కలుగుతుందని, చేసిన వాళ్ళకి సకల శాపాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి కూడా మరణానంతరం సద్గతులు చెందుతారు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్తారు. అందుకే అందరూ కూడా ఎవరు కాశీకి వెళ్ళినా కాశీలోను, తర్వాత గయలోను, ప్రయాగలోను 3 చోట్ల కూడా తప్పనిసరిగా ఈ పితృకార్యాలు, పితృతర్పణాలు, పితృశ్రాద్ధాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళకి, పితృదేవతలకి నరకం నుంచి విముక్తిని కలిగిస్తూ ఉంటారు. అందుకని ఇది ఒక మహాక్షేత్రంగా చెప్తారు.